హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందాం. దీనికోసం ఒక పావు కిలో కాకరకాయలు తీసుకొని సాల్ట్ వాటర్‌లో శుభ్రంగా కడగాలండి. కొంచెం వాటర్ ఏసి ఒక స్పూన్ సాల్ట్ ఏసాను. అదేనండి కళ్ళుప్పు ఏసుకున్నాను. కళ్ళుప్పు ఏసుకొని శుభ్రంగా కడగాలి. అవిగోండి చూడండి కళ్ళుప్పు. మనము ఈ కాకరకాయలని చాలామంది ఇలా గీతారు కదా! నేనైతే అలా గీయట్లేదు. ఎందుకంటే అలా గీయవసరం లేదండి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నంత చేదేమి ఉండలేదు కాకరకాయ. ఇవిగోండి ఇలా సన్నగా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఇప్పుడు ఈ కాకరకాయ లోపల ఉన్న ఈ గుజ్జంతా మెత్తంతా తీసేసుకోవాలండి. ఎందుకంటే ఇవి లేతవి కాకరకాయలు. గింజ పట్టలేదు. గింజ పట్టినయి అయితే ఫ్రైకి చాలా బావుంటదండి గింజ కూడాను ఫ్రై చేసుకుంటే. కానీ ఇవి లేతగున్నాయి గాబట్టి మొత్తం ఈ మెత్తగా ఉన్నదంతా లోపల తీసేసుకుంటున్నాను. ఇలా తీసి అది పడేసేయాలి. అవిగో చూడండి ఇలా మొత్తం తీసేసుకునేలాగా రౌండ్‌గా చక్కగా సన్నగా ఒకేలాగా కోసుకోవాలి ఈక్వల్‌గా. ఎందుకంటే ఒకటి పెద్దది, ఒకటి చిన్నగా కోసామనుకోండి కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని ఫ్రై అవ్వవు మళ్ళీ. అందుకని చక్కగా సమానంగా కోసుకొని ఇగో చూడండి అలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇవి పక్కన పెట్టుకొని ఒక ఉల్లిపాయ తరుక్కుందామండి. సన్నగా నిలువుగా తరుగుతాం అంటే నాకు చాలా ఇష్టం. ఉల్లిపాయ అడ్డంగా కోయటం అంటే నాకు ఇష్టం ఉండదండి. ఎప్పుడు చూసారా గమనించారా మీరు? ఇలా సన్నగా నిలువుగా తరిగి పెట్టుకుంటాను ఉల్లిపాయ. ఇప్పుడు అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లోకి ఒక స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్ ఏసానండి. ఇవి బాగా కలుపుకుందాం. ఈ కాకరకాయ ముక్కల్లోకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ వస్తది. కొంతమంది ఈ వాటర్ అంతా పిండేసి అప్పుడు ఫ్రై చేసుకుంటారు. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. పక్కకు పెట్టాను. ఇప్పుడు కాకరకాయ ఫ్రైలోకి మనం ఒక బౌల్ పెట్టుకొని పల్లీలు, పచ్చెనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, 10 మెంతులు కూడా యేసుకుందాం. ఆవాలు చిన్నయి అవిగో చూడండి 10 మెంతులు మాత్రమే యేసుకోండి సరిపోతుంది. ఎక్కువైతే మళ్ళీ అవి కూడా చేదే కదండీ! అందుకని 10 యేసుకుంటే టేస్ట్ కోసం. ఫ్రై కదండీ ఇది. అందుకని అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఏపేసి. ఇప్పుడు అదే బౌన్‌లో 2 స్పూన్లు ఆయిల్ ఎక్కువ పడుతుంది కాకరకాయ ఫ్రైకి. 2 స్పూన్లు పెద్ద స్పూన్లు ఆయిలేసుకొని, ఆ ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనం పసుపు, సాల్టు అప్లై చేసి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని యేసుకుందాం. ఇవేమి పిండలేదండి చూసారా? ఎలా మనం కోసామో అలానే ఉన్నాయి. వాటర్ పిండేయటం చేదొస్తదని అలా ఏం అవసరం లేదు. అస్సలు చేదుండదు. చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి కామెంట్ పెట్టండి ఎట్లా ఉందో. అస్సలు చేదుండదు. ఇవి నేను చేసినట్టు చేయండి. చాలా బావుంటది. ఇలా ఫ్రై చేసుకుంటే ఇగో చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు. ఇవి తీసుకుందాం. ఇగో చూడండి చక్కగా ఫ్రై అయినాయి ఇవి. ఇగో చూడండి. ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ కాకరకాయ ముక్కలన్నీ. ఇవి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఈ ముక్కలు పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ ఫ్రై చేసుకుందాం అదే ఆయిల్‌లో. చూసారా? చక్కగా ఇలా ముట్టుకుంటే కరిగిపోయేలాగా మగ్గిపోయింది కాకరకాయ ముక్క. అదే ఆయిల్‌లో ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలేసుకొని ఫ్రై చేసుకుందాం. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై ఈలోపు మనము ఇందాక పల్లీలు ఏపి పెట్టుకున్నాం కదా! అవి కూడా మిక్సీ పట్టి తెచ్చుకుందాము. సిమ్‌లీలో పెట్టుకుని గ్యాసు. ఇప్పుడెళ్ళి అవి మిక్సీ పట్టుకొస్తాను. కొంచెం సాల్ట్ ఏసుకుందాం. ఇందాక మనం కాకరకాయ ముక్కల్లో సాల్ట్ ఏసాం కదా! అందుకని కొంచెం ఏసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువైపోతుందనేసి కొంచెమే ఏసాను. ఇవిగోండి ఈ పల్లీలు ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను. ఇందులోకి ఒక స్పూన్ కారము, 10 ఎల్లుల్లిపాయల వరకు ఒలిసి ఏసుకుంటున్నానండి. నేనెప్పుడు ఎల్లుల్లిపాయ కూడా ఇలా ఒలుసుకునే ఏసుకుంటాను. ఒలవకుండా ఏ కర్రీలోని ఎయను. కొద్దిగా జీలకర్ర పెద్ద స్పూను ఇవి ఎక్కువే ఏసుకోవాలి. మిక్సీ పట్టుకొని తీసుకొస్తాను అవిగోండి. మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఇవి సిమ్లీలో పెట్టాను ఉల్లిపాయలు. ఇవి మగ్గుతున్నాయి. ఇప్పుడు మనము కొంచెం కరివేపాకేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఫ్రెష్ కరివేపాకేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. అలాగే మనం ఇప్పుడు ఇందాక పచ్చిమిర్చి చీలికలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా! అవి కూడా యేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం సిమ్లీలో పెట్టి. ఈలోపు మిక్సీ పట్టేసానండి. ఇందాక మనం పల్లీలు ఈ మిక్సీ పట్టి తెచ్చాను. ఈ మిశ్రమం ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని, ఇప్పుడు మనం ఆనియన్స్‌కి మూత పెట్టాం కదా! ఆ మూత తీసి ఒక్కసారి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్. చూసారా? చక్కగా ఏగిపోయినియి. బాగా ఇంతకంటే ఎక్కువ ఏగవసరం లేదు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆ ఉల్లిపాయ ఈ కాకరకాయ అబ్జర్వ్ చేసుకునేలాగా ఫ్రై చేసుకుందాము.
ఒక్క నిమిషము బాగా ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇది ఫ్రైయే కాబట్టి కదుపుతూనే ఉండాలి. లేకుంటే అడుగంటుతది. అది మాడతదంటారు కదా! అది. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న ఈ పొడిని మొత్తం ఏసేసుకోవాలి. తక్కువేసుకుంటే మళ్ళీ బాగోదండి. ఎక్కువే ఏసుకోవాలి. మొత్తం మనం మిక్సీ పట్టింది మొత్తం ఏసేసాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం కూడా మనం ఆపకూడదు. ఆపామంటే మళ్ళీ మాడిపోతుందనమాట. అందుకని ఇలా ఫ్రై చేస్తానే ఉండాలి చక్కగా. ఈ పొడంతా కాకరకాయ అబ్జర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది. అందుకని ఇలా ఫ్రై చేస్తానే ఉండాలి. ఒక్క నిమిషం మూత పెడదాము. సిమ్‌లో పెట్టేసి ఇగో చూడండి చక్కగా రెడీ అయిపోయింది చూసారా? చూస్తుంటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది. ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కొత్తిమీర ఏసుకొని ఈ కర్రీని వేరే బౌల్‌లోకి తీసుకుందాం. మా వారైతే ఇంకా అవ్వలేదా? ఇంకా అవ్వలేదా? అంటున్నారు. ఆయనకి అర్జెంట్‌గా వడ్డిచ్చేయాలండి. చూసారు నోరు ఊరిపోతుంది. ఇవిగోండి ఆయనైతే లాగించేశారు. నా ఫేవరెట్ ఫుడ్డు బిర్యానీ అండి. నెక్స్ట్ కాకరకాయ ఫ్రై అంటే ఇంకా చాలా ఇష్టము. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. మీరు గమనించారా? కాకరకాయ ఇంతకుముందు ఉన్నంత చేదుగా ఉండలేదండి. ఇంతకుముందు చాలా చేదుగా ఉండేది కాకరకాయ. ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.